వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సంక్రాంతి పండగ మనకి నెల రోజుల పండగ. అంటే ధనుర్మాసం మొదలవుతుంది అంటాం కదా, డిసెంబర్ 16-17 తారీఖుల్లో ప్రారంభం అవుతుంది. ఈ పండగ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక ఇదొక మనకి పెద్ద బాల శిక్ష పుస్తకం లాంటిది ఈ పండగ. ఎందుకంటే ఈ పండగకి సంబంధించి నెల రోజులకి సంబంధించి ఎన్ని అంశాలు దాగి ఉంటాయంటే ఇందులో మొట్టమొదటిది అందరూ కూడా ముగ్గులు వేస్తారు. తెలుసు, నెల రోజులు ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులు వేయడంలోనే ఎడ్యుకేషన్ అంటే లెక్కలు వచ్చేస్తాయి, నెంబర్లు చుక్కలు పెట్టేటప్పుడు 1, 2, 3, 4 లెక్కలు వస్తాయి. దాంతోపాటు మనకి మ్యాథమెటిక్స్, జామెట్రీ, లైన్స్ కలపడం, లేకపోతే సర్కిల్స్ చేయటం, మెలికలు తిప్పడం, వీటి అన్నిటిల్లో మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది మనకి. అలాగే సరే, మనకి కవిత్వం రాసే వాళ్ళకి ఏదో ఆకాశంలో ఉన్న చుక్కల కిందకు వచ్చాయంటారు, అది పక్కన పెడదాం. రెండవది అంటే ముగ్గులతో పాటు ఇప్పుడైతే తగ్గిపోయింది, కానీ తెల్లవారుజామునే లేచి గొబ్బెమ్మలు పెట్టేవారు. ఆవు పేడ తీసుకొచ్చి ఎవరి ఇళ్లలో ఆవు పేడ ఉంటే వాళ్ళు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పట్లాగా అమ్మకాలు లేవు, కానీ అప్పుడు ఆవు పేడ తెల్లవారుజామున చలిలో అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళనొకళ్ళు నిద్ర లేపుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి గబగబా తయారు చేసి వాటి మీద పసుపు కుంకుమ డెకరేట్ చేసి దాన్ని ముగ్గు మీద పెట్టి దానికి అలంకరించి మురిసిపోయేవారు. దీంట్లో మనకి చలిలో తెల్లవారుజామున లేవడం అనే ఒక అలవాటు తప్పనిసరిగా వస్తుంది. అసలు ఇంకొకటి ఏంటంటే చలిలో తెల్లవారుజామున లేవడం ఎడ్యుకేషన్ అంటే మన ఆరోగ్యం పక్కన పెడితే కనుక గొబ్బెమ్మ అనేదానికి అసలు పదం మనకి గోపెమ్మ అంటారు. అంటే మనకి చాలామంది తమిళనాడు వాళ్ళు తిరుప్పావై అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసింది తెలిసిందే కదా. అయితే మన తెలుగు వాళ్ళది మాత్రం గొబ్బెమ్మలు అనమాట, అంటే గోపెమ్మలని. ఈ నెల రోజులు కృష్ణుడికి సంబంధించిన పాటలు పాడుకుంటారు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళంటే ఇప్పుడున్న కాకుండా మా ముందు తరం వాళ్ళు కనుక మీరు చూసి ఉంటే గొబ్బిళ్ళు పెట్టుకుని సాయంత్రం అయ్యేసరికల్లా వారానికి ఒకళ్ళు సంధ్య గొబ్బెమ్మలని పెట్టి సాయంత్రం ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, అటవీ స్థలములకు అరుగుదమా, సుబ్బి గొబ్బెమ్మ సుబ్బన్నయ్యావే, ఇలాగా ఎన్ని పాటలు ఉంటాయో. ఒక్కొక్క పాటలో నుంచి మనకి భాగవతం కథ అంతా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇది ఊరికి సరదాగా ఆడుకోవడం కాదు, ఆటలతోటి పాటలతోటి చదువు అయిపోయేది. చాలామంది వెనకబాటుతనంగా మాట్లాడతారు, అసలు ఆడపిల్లలకి చదివేది అని. ఆడపిల్లలు నేర్చుకున్నంత చదువు మగపిల్లలకు కూడా రాలేదు. ముగ్గులేస్తూ పాటలు, రంగవల్లులు తీర్చుదమా అంటూ పాటలు పాడుకునేవారు. దాంట్లో కథలు వచ్చేసేవి, రామాయణం కథ, భారతం కథ, భాగవతం కథ వచ్చేది. దాంతోపాటు ఈ గొబ్బెమ్మలు అంటే గోపెమ్మలు, కృష్ణుడి కోసం ఆరాధన చేసిన గోపెమ్మల గురించి, అంటే భగవంతుడికి మనల్ని మనం అర్పించుకోవడం అనేది ఇందులోని అంతరార్థం. చిన్నపిల్లలు అప్పుడు అవి తెలియవు కాబట్టి ఆ గోపెమ్మల్ని గొబ్బెమ్మ రూపంలో పెట్టి దాని చుట్టూరా పాటలు పాడమే నేర్పిస్తారు. అందులో అంతరార్థం ఒక వయసు వస్తే కానీ తెలియదు. ఇదొకటి ఈ నెల రోజులు చేస్తారు. అంటే ముగ్గులు గొబ్బిళ్లతో పాటు మరొకటి, అంటే ఎందుకు మనం దీన్ని పెద్ద బాల శిక్ష అన్నామంటే ఈ రెండిటితో పాటు హరిదాసులు వస్తారు మనకి. నెల రోజులు హరిదాసులు వస్తూ విష్ణుమూర్తికి లేదంటే భగవంతుడికి సంబంధించిన కీర్తనలు పాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటింటి ముందర నిలబడి శ్రీమద్ రమారమణ గోవిందోహ అని అంటారు మనం బియ్యం వేసేటప్పుడు. ఇందులో మనకి ఏంటంటే పిల్లలకి ఇంట్లో ఉన్నదాన్ని అందరికీ పంచుకోవడం అనేది అలవాటు చేస్తాం. మనం పిల్లల చేతి వేయిస్తాం సాధారణంగా. గుప్పెడి బియ్యము ప్రతిరోజు వస్తారు కాబట్టి ఒకరోజుని ఇన్ని పోసేయలేం కాబట్టి ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క గుప్పెడి బియ్యము, 2 కూరగాయలు, వంకాయ ఒకటి, బెండకాయ ఒకటి, అట్లా ఏదో ఒకటి. అంటే అతనికి ఆ కాలనీలో తిరిగేసరికల్లా ఒక 4 రోజులకు సరిపడేంత గ్రాసం వచ్చేస్తూ ఉంటుంది ఒక రోజు నువ్వు చేస్తే. నెల రోజులు ఏంటంటే ఈ నెల రోజులే వాళ్ళు ఏడాదికి సరిపడా సంపాదించుకుంటారు బియ్యాన్ని. డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇదొకటి. వీటితో పాటు ఇంకా మనకి తుపాకి రాముడు అని వస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత హాస్యం పండిస్తారో మనకి తెలుసు. మొత్తం మనకి ఏవి అసాధ్యమో వాటిని అన్నిటినీ సాధ్యం చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటో బంగారాన్ని రాళ్లుగా చేసి కుక్కలను కొట్టడానికి ఉపయోగించుకున్నామని, లారీలతో అన్నాలు వచ్చాయని, ఆ పదాలు వాళ్ళే ఉపయోగించాలి, మనం ఉపయోగించలేం. అంటే ఇన్ని విషయాలు మనకి వీటితో పాటు ఈ హరిదాసులు, మళ్ళీ మనకి ఈ పోలీసులు వస్తారు, దసరా వేషాలు లాంటి వాళ్ళు. దసరా వేషాలుగా దసరాకు వచ్చేవాళ్ళు వేరు, కానీ ఈ చెప్పే పోలీసు ఒకడు. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొమ్మల కొలువు. 3 రోజుల పాటు బొమ్మల కొలువు పెడతారు. భోగి రోజు, మకర సంక్రాంతి రోజు, కనుమ రోజు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ముందరే అనుకుంటారు, ఈరోజు మా ఇంటికి పేరెంటానికి రావాలి కదా, ఈరోజు చేద్దామంటే రేపు ఇంకొకళ్ళు, అలా కొంతమంది 3 రోజులు పేరెంటం చేస్తారు. ఈ బొమ్మల కొలువులో కూడా బొమ్మల కొలువు అంటే బ్రహ్మదేవుడి కొలువు. బ్రహ్మ బొమ్మ ప్రకృతి వికృతిని మనకి తెలుగులో చెప్పేటప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగ మనుషుల్ని అంటే సృష్టిని కొలువు తీర్చాడో అది మనం ప్రతిబింబించేలాగా బొమ్మల కొలువు తీరుస్తాం.
అంటే చూశారు కదా పిల్లలకి ఎంత ఎడ్యుకేషనో ఇది సృష్టి క్రమం. పైన ఇన్ని మొత్తం 7 మెట్లు పెడతారు సాధారణంగా. అంటే బేసి సంఖ్యలో ఉంటుంది, 9 పెట్టచ్చు. 9 పెడితే అమ్మవారికి సంబంధించిన నవావరణాలు అంటారు, 7 పెడితే సప్తలోకాలు అంటారు. పైన మనకి మన ఏ లోకాలు ఎలా ఉంటాయని చెప్పడానికి అన్నట్టుగా ఆ పైన భగవంతుడిని పెట్టడం, తర్వాత మళ్ళీ జలచరాలు, మన భూచరాలు, ఇట్లా లెక్క అంతా ఉంటుంది దానికి. అంటే ఇలాగ మనం ఇవన్నీ చేయడంలో ఏంటంటే ఈ నెల రోజుల్లోనే ఇంత కావలసినంత విజ్ఞానాన్ని నేర్పించేస్తున్నాం పిల్లలకి. గొబ్బిళ్లతోటి భాగవత కథలు, పాటల్లో వచ్చేస్తాయి కథలన్నీ. దాంతోపాటు ముగ్గులు వేసేటప్పుడు అంకెలు వస్తున్నాయి, జామెట్రీ కూడా వస్తుంది. ఎక్కడి నుంచి ఎంతవరకు ఇది స్ట్రైట్ లైను, ఇటు ఇలా గీస్తే ఇదవుతుంది అనేది మనకి తెలియకుండానే మనకి జామెట్రీ అనేది అందులో వచ్చేస్తుంది. అంటే ఇన్ని అంశాలతోటి తర్వాత భోగి రోజున భోగం చేస్తారు పిల్లలకి. భోగి పళ్ళు పోయటం, తలంట్లు పోయడం, భోగి మంట వేయడము, భోగి మంట చుట్టూరా పిల్లలు తిరుగుతూ పాటలు పాడించడము. అంటే అగ్నిహోత్రానికి మనం ఎట్లాగ మనం ఆయన్ని ప్రార్థించాలి, చలిలో మనకి అగ్నిహోత్రుడు ఎంత ఉపయోగపడతాడు, ఇలాగా రకరకాల అంశాలతో నిండిన ఒక బాల విజ్ఞాన సర్వస్వం మనకి ఈ సంక్రాంతి పండగ. అందుకనే పెద్ద బాల శిక్ష లాంటిది అని ఎందుకంటున్నాం అంటే అందులో లెక్కలు వస్తుంది, సైన్స్ వస్తుంది, తెలుగు వస్తుంది, సోషల్ వస్తుంది, అన్నీ వస్తాయి. వాళ్ళ పిల్లలు చేసే క్రియేటివిటీ తోటి మొత్తం అంతా అన్నీ కలిసిపోతాయి. అందుకని దీనిని మనం ఒక పెద్ద బాల శిక్ష లాంటి పండగ, ఈ నెల రోజుల పండగ పెద్ద బాల శిక్ష లాంటి పండగ అని చెప్పాలి. ఈ పండగల గురించి దయచేసి కాస్త పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించండి. మన ఊరికి గాలిపటాలు ఎగరేసుకురావడం కాదు, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ ఇవి కాదు మనం చెప్పవలసింది. మనం చెప్పేది మనది భోగి, మకర సంక్రాంతి, కనుమ. తెలుగు వాళ్ళని తెలుగులోనే నేర్పిద్దాం తెలుగు పండగల్ని. హరిదాసులు వస్తే వేయించడం నేర్పిద్దాం. ఇంకొకటి గంగిరెద్దులు వాళ్ళు వస్తారు, వాళ్ళకి మన దగ్గర ఉన్న బట్టలన్నీ తీసిస్తాం. అదేమో అయ్యవారికి దండం పెట్టు అనగానే దండం పెడుతూ ఉంటుంది ఆ గంగిరెద్దు. అంటే ఎంతో మంది దీని మీద ఆధారపడి ఉంటారు. ఈ పండగ మీద వేసే ముగ్గు మీద చిన్న చిన్న కీటకాల దగ్గర నుంచి అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ముగ్గులో బియ్యపిండి కలిపేస్తారు. చీమల దగ్గర నుంచి సూక్ష్మజీవుల దగ్గర నుంచి ఎన్నిటికో ఆహారం. ఒక పండగ అనేది మనం మాత్రమే చేసుకునేది కాదు. ఇంతమందికి ఆధారపడి ఇంటికి వచ్చిన ధాన్యంతో మనం ఒక్కళ్ళం తినేసేసేయకుండా, మన కడుపు నింపేసుకోకుండా, మన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ కడుపు నింపడంతో పాటు విజ్ఞాన సర్వస్వం కూడా వస్తుంది. అందుకని భారతీయుల పండగలు మనకి ఆషామాషి పండగలు కాదు. నిజానికి ఈ పండగ రోజున మనం ఏ దేవుణ్ణి ప్రార్థించాం. సూర్యుడికి అంతే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడంతే. అంటే దక్షిణాయనంలో నుంచి మళ్ళీ ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడిని బేస్ చేసుకునే ఈ పండగ మనం చేస్తున్నాం. అందుకే ఇప్పుడు జనవరిలో 13, 14, 15 లేదంటే 14, 15, 16 తారీఖుల్లోనే వస్తుంది. దీనికి తిథులు ఉండవు, ఏమీ ఉండవు. సూర్యుడు గమనం మీద ఆధారపడి వచ్చేస్తుంది మనకి. అందుకని ఇది ఒక పండగ. అంటే ఈ పండగకి మనం ఏమీ అది ఉండదు, పెద్దలను గుర్తు చేసుకోవడం అంటాం, పెద్దలకి నైవేద్యం పెట్టడం అని. ఏ పండగ చేసుకున్నా పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవాల్సిందే. పండగ చేసుకుని అదృష్టాన్ని కలిగించే శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళని తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఒక్కసారి పిల్లలందరికీ సంక్రాంతి సెలవులు ఎప్పుడు వస్తే అప్పుడు సెలవుల్లో కూడా పిల్లల్ని కాల్చుకు తినకుండా హాయిగా పండగ నేర్పించండి పిల్లలకి. పెద్ద సైజు బొమ్మల కొలువు అక్కర్లా, ఇంట్లో ఉన్న బొమ్మలతో సరదాగా బొమ్మల కొలువు పెట్టించండి. ఒక్కరోజున ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టించండి. ఒక్కరోజున చిన్న ముగ్గు వేయించండి. హరిదాసులు వస్తే కనుక వాళ్ళకి బియ్యం పెట్టడం నేర్పించండి. గంగిరెద్దులు వాళ్ళు వస్తే పాత బట్టలు ఇచ్చి వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వడం నేర్పండి. అంటే అందరితోటి మనకున్న దాన్ని మనకున్నంతలో పంచుకోవడం అనేది నేర్పించే అసలు సిసలైన తెలుగువారి పండగ ఈ సంక్రాంతి. అందుకని ఈ పండగని మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను, పెద్ద బాల శిక్షలాగా ఆడపిల్లలకనే కాదు, మగపిల్లలకనే కాదు, అందరికీ విద్యని నేర్పించే పండగ ఈ సంక్రాంతి పండగ. అందుకని పిల్లలకి ఒక్కసారి దగ్గర కూర్చోబెట్టుకుని ఈ పండగ ప్రాధాన్యాన్ని కానీ ఏదో ఒకటి కొన్ని విషయాలు పిల్లలకి మాట్లాడి, ఇది మన తెలుగు వాళ్ళ పండగ, పండగ మొదటి రోజు తలంటు పోసుకోవాలి, మనం భోగి మంటలు వేసుకోవాలి, తెల్లవారుజామున లేవాలి, ఇవన్నీ నేర్పించి వాళ్ళకి చలి అని పడుకోకుండా, చలిలో మన సైనికులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి చెప్తూ ఒక్కరోజునైనా మనం నిద్ర లేవాలని వాళ్ళకి నేర్పించాలి. మా వ్యూస్ ఛానల్ చేసిన చిన్న ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానే అందరికీ అంటే ఒక నెల ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఈ అంశాలను మీకు అందిస్తున్నాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.